ఈరోజు దేవుని వాగ్దానము. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మీరు బాగుండాలని మీ కొరకు ప్రార్థిస్తున్నామండి. దేవుడు తన కార్యాలతో ప్రతిరోజు మిమ్మల్ని నింపి అభిషేకించునేగాక. ఆమేన్. సో ఈరోజు వాగ్దానం ధ్యానం చేస్తాం. సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. ఆయన నీ త్రోవలను సరాలము చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. నిజంగా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యమును మనం నమ్మేవారుగా ఉండాలండి. ప్రతి దినము మనం వాగ్దానాలను వింటున్నాం కదా, వాగ్దానాలని రిసీవ్ చేసుకోవాలి. వాటిని దేవుడు నువ్వు స్వతంత్రించుకునేలాగా కార్యం జరిగిస్తాడు. దేవుడికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. వి నీడ్ టు ట్రస్ట్ హిమ్ లార్డ్ కదండి. దేవుని నమ్మేవారుగా ఉండాలి, విశ్వసించేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది అండి దేవుడిని టెస్టులు చేస్తూ ఉంటారండి కదా. ఏదైనా కార్యము కొరకు ప్రార్థన చేసి సాయంత్రం కల్లా ఈ పని అయిపోతే దేవుడు, లేకపోతే కాదు కదండి. టెస్ట్ చేయడానికి మనం ఎవరం కదండి ప్రియ దేవుని బిడ్డలారా. మనము టెస్ట్ చేసేవారిగా కాదండి, మనము బిలీవ్ చేసేవారుగా ఉండాలి. ఈ లోకప్రీత్యా చూస్తే ఫస్ట్ సీ అండ్ బిలీవ్ అంటారు. అంటే చూడండి తర్వాత నమ్మండి కదా. ఈ లోకప్రీత్య ఏదైనా ప్రోడక్ట్స్ కావచ్చు, ఏదైనా మనం కొనే విషయంలో కొన్ని ప్రోడక్ట్స్ విషయంలో చెప్తా ఉంటారు, మీరు ఫస్ట్ చూడండి, వాడండి, నమ్మండి కదా. కానీ దేవుని వాక్యము, దేవుడు చెప్పేది ఒకటే, యూ జస్ట్ బిలీవ్ ఫస్ట్ అండ్ సీ ద. నువ్వు నమ్ము, ఆ తర్వాత దేవుని కార్యాలు నువ్వు ఖచ్చితంగా చూస్తావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు వాక్యము సెలవిస్తున్న రీతిగా ఆయన నీ త్రోవలు సరాలము చేయబోతున్నాడని ఈరోజు నువ్వు నమ్ము. దేవునికి మహిమ కలుగునిగాక. నిజంగా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి నడిపించబడుతున్నప్పుడు ఎన్ని ఆటంకాలు కదండి. ఎన్నో మార్లు మనం ధ్యానం చేసి ఉంటాం, ఎన్నో ఆటంకాలు. కానీ దేవుడు వారి ముందు నిలిచాడండి. వారి ముందు నిలిచి ప్రతి మార్గాన్ని సరాలము చేశాడు. కాబట్టి వారు చక్కగా శ్రేష్టంగా వారు నడవగలిగినారు. అది ఎర్ర సముద్ర విషయమై కావచ్చు, ఎరికో గోడల విషయమే కావచ్చు, అనేక విషయాలు దేవుడు వారి మార్గాలను సరాలము చేస్తున్నారు. వారు దేవుడు చెప్పినట్లుగా వారు చేసినప్పుడు వారి త్రోవలేమయ్యాయి, సరాలము చేయబడ్డాయి. దేవుడికి మహిమ కలుగునిగాక. ఈరోజు నీ ముందు కూడా పెద్ద అడ్డుబండలై కుదించబడినట్లుగా ఉన్నాయా, అడ్డంకులు ఉన్నాయా? ఈరోజు నా ప్రభు అంటున్నాడు, నేను నీ మార్గములను సరాలము చేస్తాను. హల్లెలూయా. కొన్నిసార్లు ఎన్ని మార్లు ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు కదండి. ఎన్ని మార్లు ప్రయాసపడిన, పోరాడిన ద్వారాలు తెరవబడవు. ఈరోజు అండి మాకు వస్తున్న వందలాది ఫోన్స్లలో ఎక్కువగా చెప్పే మాట, మా ద్వారాలు ప్రతిరోజు రోజుకి మూసుకుపోతున్నాయండి. ప్రతిరోజు ఎదురు చూస్తున్నాం, ఈరోజు తెరవబడిద్దేమో, ఈరోజు తెరవబడిద్దేమో, కానీ ఏ రోజు తెరవబడిన ఆ స్థితి మేము చూడలేకపోతున్నామని. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకంటూ ఒక సమయం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన సమయంలో మన ద్వారాలైనా తెరుస్తాడు. అందుకే ఈరోజు ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ ద్వారమును ఆయన తెరవబోతున్నాడు, నీ మార్గములు ఆయన సరాలము చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ ముందు ఆయన నడిచి, ఎవరు నడుస్తారట? సర్వోన్నతుడు నీ ముందు నడిచి నిన్ను సురక్షితముగా ఆయన అద్దరికి చేరుస్తాడంట. హల్లెలూయా. ఈ ఉదయము నీ మార్గము తెరిచే దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావా ఈరోజు డే స్టార్ట్ చేస్తూ కూడా భయంగా నీ డేని స్టార్ట్ చేసావా? మార్నింగ్ ఏదో స్క్రోల్ చేస్తూ ఈ మాటలు వింటున్నావా? దేవుడు వాగ్దానము నీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు నువ్వు నమ్ము ప్రియా సహోదరి, నేను వెళ్ళలేను, ఈరోజు నా ఉద్యోగంలో వెళ్ళాలి కానీ నేను వెళ్ళలేకపోతున్నాను, ఈరోజు ఎలా ఉంటుందో అక్కడ స్థితి, ఏ కండిషన్, ఏ యొక్క సిచ్యువేషన్ నేను ఎదుర్కోవాలని భయంగా ఈ డేని స్టార్ట్ చేసావా? నా ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడకు బిడ్డ, నేను నీ మార్గమును సరాలము చేసి ఉన్నాను. చేస్తాను అనట్లేదండి, ఐ కెన్ డూ ఆల్రెడీ, నేను చేసి ఉన్నాను. దేవుడికి మహిమ కలుగునిగాక. నీ ఉద్యోగంలో ఆటంకాలను ఆయన సరాలము చేసి ఉన్నాడు, నీ వ్యాపారంలో ఆటంకాలను సరాలము చేసి ఉన్నాడు. ఈ రోజు నువ్వు వెళుతున్న ప్రతి ప్రయాణాన్ని ఆయన సరాలము చేస్తున్నాడు. దిగులు పడకుండా ధైర్యముతో లేచి బయలుదేరు. అక్కడ నువ్వు విజయము పొందబోతున్నావు, అక్కడ అనేకమైన వాటిని స్వతంత్రించుకోబోతున్నావు, అక్కడ విజయ ఉత్సవాలతో నువ్వు ఊరేగించబడబోతున్నావు. దేవునికి స్తోత్రం. భయముతో నువ్వు ఇక్కడ ఆగిపోతే, స్ట్రక్ అయిపోతే, యు కాంట్ సీ ద బ్లెస్సింగ్ ఇన్ దేర్. నువ్వు అక్కడ దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన వాటిని నువ్వు అనుభవించలేవు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు విశ్వాసముతో నమ్మి బయలుదేరు. నేను ఆల్రెడీ నీ మార్గము సరాలము చేసిన నమ్మి బయలుదేరు, అక్కడ విజయం చూస్తావు. ఏలియా కూడా చాలా భయముతో, బాధతో కూర్చొని ప్రార్థన చేస్తా, అయ్యా నన్ను చంపేయి, ఐ కాంట్ లీవ్, నేను ఇక్కడ బ్రతకలేను, ఇంకా ఈమె తరముతా ఉంది, ఎన్ని రోజులు నేను ఇంకా తరమబడాలని ఏడుస్తూ
ఉన్నప్పుడు నువ్వు బలము తెచ్చుకొని లేచి బయలుదేరు, అక్కడ నీకు చాలా నేను దాచిపెట్టి ఉన్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అవి నువ్వు స్వతంత్రించుకోవాలి, ఆ అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు స్ట్రక్ అయిపోయి ఒకవేళ భయముతో నీ డేని స్టార్ట్ చేసి అలాగ కూర్చున్నావా, అన్నీ మూసుకుపోయావు కదా, ఇంకా తెరవబడవలే అని భయముతో ఏడుస్తూ బాధతో కృంగిపోయి ఒకవేళ ఈ మాటలు వింటున్నావా, కృంగిపోవద్దు బిడ్డ. ధైర్యం తెచ్చుకొని బయలుదేరు. దేవుడు అక్కడ నీకు విజయం ఇవ్వబోతున్నాడు, నీ వ్యాపారంలో విజయం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నావు కదా, అక్కడ కూడా నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఎటువంటి పరిస్థితి అయినా, నువ్వు వెళుతున్న మార్గాలు ఎటువంటివైనా, క్రూరమైన మనుషులందరూ చెప్తున్నారా, వామ్మో నువ్వు అటు సైడ్ వెళ్తే నువ్వు మరలా బయటికి రాలేవు, లేకపోతే ఆ యొక్క సిచ్యువేషన్లో, లేకపోతే ఆ పనిలో నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు బయటికి రాలేవు అన్నట్టుగా చాలామంది నీతో మాట్లాడారా. ఆ మాటలను బట్టి కృంగిపోయినావా? ఈరోజు నీ ఎటువంటి పరిస్థితి అయినా, నీది ఎటువంటి స్థితి అయినా దేవుని దివ్యమైన సహాయము నీకు అందబోతున్నది. అక్కడ విజయోత్సవములతో నిన్ను దేవుడు ఊరేగించబోతున్నాడు. లేచి బయలుదేరు, బలమైన కార్యాలు ఈరోజు నువ్వు స్వతంత్రించుకుందువు గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా దేవాధిపతి, ఈరోజు నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాలు వందనాలు. నిజముగా ఈరోజు ఎంతమంది బిడ్డలు నాయన వారి ప్రయాణాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి ఏ పని కొరకు ముందెళ్తున్నారు, ఏ స్థలంలో వారి ముందు మీరు నడవండి, వారి మార్గములు సరళము చేసి దీవెనకరంగా వారిని మలచి మార్చమని యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. Please like, share, subscribe for more videos.